హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే ఈ వ్లాగ్ కూడా నేను చాలా ఎర్లీ మార్నింగ్ తీసాను. టైం 6:30 అయింది. నా కూతురు చూసారా, అస్సలు నిద్ర లేదన్నమాట. పొద్దున్నే లేపి స్నానం చేపించేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు పితృపక్షాలు కాబట్టి మా మామగారికి పితృపక్షాల పూజ చేపించడానికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ఇంట్లో పెట్టాము, అంటే పితృపక్షాల పూజని స్వామి వాళ్ళతో చేపిస్తాం అన్నమాట. సో అందుకే ఇక్కడ పితృపక్షాల పూజ అయితే చేపించడానికి వెళ్తున్నాము. అండ్ నేను ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో వచ్చాక ఈ పద్ధతి చూసాను. మా ఇంటి దగ్గర అంతా ఇలా లేదు. అమావాస్య రోజు జస్ట్ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు. అండ్ ఇది కూడా అదే టైంలో చేస్తారన్నమాట. సో నేను తెలుసుకున్నది, నాకు ఆ రోజు తెలిసింది, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో మామూలుగా వినాయక చవితి అయినాక నెక్స్ట్ వచ్చే పౌర్ణమి ఉంటది కదా, దాని నుంచి మళ్ళీ మహాలయ అమావాస్య వచ్చే వరకు పితృపక్షులు అంటారు. లైక్ భాద్రపద మాసంలో పుణ్యమైన తర్వాత వచ్చే పక్షం అంటే 15 days కదా. సో ఈ పీరియడ్ ఏమైతే ఉందో పితృపక్షం అంటారు అన్నమాట. సో యాక్చువల్లీ మాకు ఆ రోజు పూజారి గారు ఏం చెప్పారంటే, సో పితృపక్షాలు అని ఎందుకు చేస్తారు అంటే, ఈ టైంలో లైక్ మన పితృదేవతలందరినీ యమధర్మరాజు ఫ్రీగా వదులుతారంట. మీరు వెళ్ళి మిమ్మల్ని తలుచుకుంటున్నారో లేదో మీ ఇంటి వాళ్ళని చూసి రండి అనేసి. సో ఇది మా మామగారు అన్నమాట. సో ఇదే ఫోటో ఉంది. మా మామగారు చాలా మా ఆయన జస్ట్ 2nd standard ఏమో ఉన్నారు. ఆ టైంలోనే చనిపోయినారు. అండ్ వాళ్ళతో ఫోటో ఏమీ లేదు. అండ్ దాని వల్ల ఉండేదే పెట్టాము. అండ్ అక్కడ బ్లూ డ్రెస్ లో చూపించేది వచ్చేసి షైన్ పాకం. నాకు కొంచెం సిగ్గేసింది అక్కడికి వెళ్ళి అన్ని వీడియోస్ తీసేకి. అంటే వాడిని వాళ్ళతోనే చేపించాము కదా, సో దానికనేసి దూరం నుంచి వీడియోస్ తీసేకి ట్రై చేశాను. అండ్ అలా ఇంకా మనం కథలోకి వస్తే, సో యమధర్మరాజు పితృదేవతలందరూ అంటే మన పెద్దవాళ్ళని పంపిస్తారంట భూలోకానికి, వెళ్ళి చూసుకొని రండి అనేసి. సో వాళ్ళు వచ్చి 15 రోజులు మన చుట్టూ ఉంటారంట. ఆ టైంలో వాళ్ళని తలుచుకుని ఒక్కరోజు వాళ్ళకి నచ్చినవి అన్ని చేసి పెడతాం అన్నమాట. సో ఈ 15 రోజుల్లో వాళ్ళ కోసం మనం తలుచుకొని చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండి ఆశీర్వదించి వెళ్తారంట. సో మా పూజ చేసినప్పుడు లాస్ట్ 3 generation అంటే మా హస్బెండ్ వాళ్ళ పూజ చేస్తారు కదా, సో వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత పేర్లు చెప్పుకోవాలి. ఈవెన్ లేడీస్ కూడా చేయొచ్చంట. ఇన్ కేస్ కొడుకులు లేరు అంటే అమ్మాయిలు కూడా చేయొచ్చంట. కానీ చాలా తక్కువ మంది అమ్మాయిలు చేసేది నేను చూసినాను. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. సో ఇది నాకు తెలిసిన పితృపక్షాల పూజ. అండ్ మేము ఎలా చేస్తాము అంటే, సో ఇక్కడ వైదిక భవన్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దగ్గర చేసే ట్రై చేస్తాం అన్నమాట. ఈసారి ఇక్కడ దగ్గరలో వైదిక భవన్ అని ఉంది, ఇక్కడికే వచ్చి వాళ్ళకే ఇచ్చాము. అండ్ వాళ్ళే మాకు అన్ని చేసి పెట్టారు. 2800 ఏమో తీసుకున్నారు. సో ఇది ఆ రోజు మేము తిన్న ఫుడ్ అన్నమాట. కానీ ఇక్కడ నేను ఎండ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇలా పూజ అంతా మంచిగా అయ్యి బయటకు వచ్చాము. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ పితృపక్షాల గురించి నేనేమైనా తప్పు చెప్పినాను అంటే మీరు కమెంట్ చేయండి. అండ్ వైదిక భవన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలా, సో వాళ్ళే మనం 8 members కి అయితే ఫుడ్ పెడతారు. అండ్ ఆ రోజు మేము 5 members ఉన్నాం కాబట్టి కావాలంటే పార్సల్ తీసుకువెళ్ళండి అన్నారు. సో మేమైతే వెళ్ళలేదు. మంచిగా పిండదానం చేపించి కాకులకి నైవేద్యం పెట్టి అవన్నీ చేపిస్తారన్నమాట. కాకపోతే ఆ రోజు నేను ఏది వీడియో తీసుకోలేదు, ఎందుకో తెలియదు, తీసుకోవాలని అనిపించలేదు. సో స్టార్టింగ్ లో కొన్ని క్లిప్స్ అయితే తీసాను కదా, అదే అన్నమాట. అది కూడా కొన్ని అయితే మా చేదో తీసాడు. సో దాని వల్ల ఇంకో వీడియో తీసుకోలేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ చేయాల్సిన కంటెంట్ అని అనిపించింది. ఎవరికైనా తెలియకపోతే నేర్చుకుంటారు అనేసి, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకంతే ఫ్రెండ్స్, ఇంక నేను నా కూతురు ఇక్కడ గేమ్ అయితే ఆడుకుంటున్నాము.
నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి ఇట్లు మీ మాటల మల్లేశ్వరి. బాయ్.